అన్నలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తల్లులు, మన తండ్రుల్ని ప్రత్యక్షంగా గ్రీట్ చేయడానికి, ఆనందాన్ని, ఆత్మీయత పంచుకోవడానికి ప్రజాపాలనా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆనరబుల్ సీఎం గారు వచ్చి సర్పంచులతో, గౌరవనీయులైన సర్పంచులు, గౌరవనీయులైన ఉప సర్పంచులు, గౌరవనీయులైన వార్డు మెంబర్లతో మాట్లాడే సంప్రదాయం మొట్టమొదటి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఇదొక గొప్ప పండుగ, అన్ని పండుగలు కలిసి వచ్చిన పండుగ. ఇది పల్లె పండుగ, గాంధీ కలలున్న గ్రామ స్వరాజ్య పండుగ. ఆనరబుల్ సీఎం గారు మరి పల్లె నుంచి ఢిల్లీ దాకానే కాదు, అంతర్జాతీయ గమ్యాల దాకా కూడా మొన్ననే గ్లోబల్ ఫెస్టివల్ జరుపుకున్నాం కదా. ల్యాబ్ టు ల్యాండ్ అంటారు. రైతుల కోసం శాస్త్రవేత్తలు చేన్లలో, పొలాలలో వాళ్ళ జ్ఞానాన్ని పెడితేనే పంటలు పండుతాయి. అట్లనే సెక్రటేరియట్ నుంచి, అసెంబ్లీ నుంచి ఫైళ్లు ఫీల్డ్ మీదకి తీసుకొస్తున్న ఆనరబుల్ సీఎం గారు ఆలోచనలో స్పష్టతతో, ఒక వేగంతో, ఒక తేజంతో, సాహసంతో, దూరదృష్టితో గ్రామ స్వరాజ్యాలకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ వేంచేసిన సందర్భంలో వారికి అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ పాటను గుండెల నిండా పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఇంతకుముందే అనుకున్నాం ఇది మన ఊరు పండుగ కదా. ఆనరబుల్ సీఎం గారు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేయమని ఫీల్డ్ మీద ఉండే పోలీస్ ఆఫీసర్స్కి విజ్ఞప్తి. ఫీల్డ్ మీద ఉండే పోలీస్ ఆఫీసర్స్ బయట ఉండే వాళ్ళందరూ కూడా లోపల రావాలి, జల్దీ రావాలి, జల్దీ రావాలి. నిజమైన భారతదేశం పల్లెల్లోనే జీవిస్తుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటను ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆచరణ బాటగా తీసుకున్నారు. మరి ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, దేశానికి బలం, దేశానికి
సేవా ఫలం గౌరవనీయులైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అని